ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవటం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందనటానికి నాంది పలికాయని బీజేపీ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా డబుల్ ఇంజిన్ సర్కార్ను కోరుకుంటున్నారని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని వారు తేల్చి చెప్పారు. పట్టభద్రుల ఉపాధ్యాయులు మంచి నిర్ణయం తీసుకున్నారని, వారికి ఎల్లవేళలా తాము కృతజ్ఞతలుగా ఉంటామని తెలిపారు. పట్టభద్రుల సమస్యలకు అంజిరెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయ సంకేతం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని, సంకేతాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పట్టభద్రులకు కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విజయ పరంపరను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని చెప్పేసి, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పేసి ప్రజలు నమ్మడం చాలా సంతోషం. ప్రజలకు ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న టీచర్ ఎమ్మెల్సీల యొక్క ఫలితాలు మనమందరం కూడా చూసాము. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అంజిరెడ్డి గారిని గెలిపించడం అనేది నిజంగా పట్టభద్రులు కాదు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అటు టీచర్లుగా, ఇటు పట్టభద్రులుగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నది ఓటర్ యొక్క నాడి అనేది మనకు ఈ విధంగానే తెలిసిపోతుంది. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా బీజేపీకి ఓటు వేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ యొక్క నడవడిక, మీ యొక్క పనులు సరిగా లేవని మన ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేట్లు హెచ్చరించినట్టు మేము చెప్పుకోగలదు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే అధికారం వస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం. మా యొక్క ఈ ఎమ్మెల్సీ ద్వారా పట్టభద్రులు, ఉద్యోగస్తులు చేసినందుకు వారికి హృదయపూర్వక